మన కాన్షియస్ పేరెంటింగ్ జర్నీలోని కాన్షియస్ వే ఆఫ్ కమ్యూనికేషన్ యూజ్ చేయడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటో చూసాము. అసలు కాన్షియస్గా ఎందుకు ఉండాలి, పిల్లల యొక్క బ్రెయిన్ ఎలా రియాక్ట్ అవుతుంది, ఏ ఏజ్లోని ఎలాగ వర్డ్స్ని అర్థం చేసుకుంటుందో కూడా మనం ఇంకొక వీడియోలో చూసాము. ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎలాగ మనం పిల్లలతో కాన్షియస్గా మాట్లాడాలి, ఎలాగ చిన్న చిన్న చేంజెస్ తీసుకురావాలో ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్తో చూద్దాం. ముందు చెప్పుకున్నట్టుగా పిల్లలకి 0 to 3 years లోపు పిల్లలకి ఇన్ఫర్మేషన్ అంతా బిట్స్ అండ్ పీసెస్లో అర్థమవుతుంది అని ముందు వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. దాన్ని గుర్తుపెట్టుకుని మనం పిల్లలతో మాట్లాడేటప్పుడు కొన్ని వర్డ్స్ని చేంజ్ చేయడం వల్ల, కొన్ని ఫ్రేజెస్ని చేంజ్ చేయడం వల్ల మనం కాన్షియస్ మెథడ్ ఆఫ్ కమ్యూనికేషన్ని యూజ్ చేయాలి. అందులో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ థింగ్, పిల్లలు జంప్ చేస్తూ లేకపోతే ఎగురుతా ఇంట్లో అక్కడి నుంచి ఇక్కడికి అలా జంప్ చేస్తూ ఉన్నారనుకోండి, అప్పుడు డోంట్ జంప్, గెంతద్దు అనకుండా ఏ పని చెయ్యొద్దో మనం చెప్తున్నాం కదా, ఏం పని చెయ్యొద్దో కాకుండా ఏ పని చెయ్యాలో పిల్లలకి చెప్పాలి. సో ఇది ఫస్ట్ స్టెప్ అన్నమాట. కాన్షియస్ కమ్యూనికేషన్లో మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది, చిన్నపిల్లల్లోని ముఖ్యంగా ఏ పని చెయ్యొద్దో చెప్పడం కంటే కూడా ఏ పని చెయ్యాలో మనం పిల్లలకి చెప్పాలి. చాలా సింపుల్. ఏదైనా ఒక పని వాళ్ళు చేస్తున్నారు, దానివల్ల ఒక నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది, అది కరెక్ట్ కాదు అని మీరు అనుకున్నప్పుడు ఆ పని చెయ్యొద్దు అని మనం సహజంగా మాట్లాడే విధానంలో ఆ పని చెయ్యొద్దు, పైనుంచి జంప్ చెయ్యొద్దు, ఆ బొమ్మలు ఆ పక్కన పడేయద్దు, ఇట్లా చెప్తా ఉంటాం. ఇది కాకుండా మనకి ఏం కావాలో, వాట్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ద చైల్డ్, వాళ్ళు ఏ పని చెయ్యాలని మనం అనుకుంటున్నామో ఆ యాక్షన్ని, ఆ వర్డ్ని కరెక్ట్గా మనం, ఆ మాటని మనం వాళ్ళ నుంచి మనం ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం దాన్ని కరెక్ట్గా మనం చెప్పాలన్నమాట. పిల్లలు గట్టిగా అరుస్తున్నారు అనుకోండి, అరవద్దు అని మనం అంటాం. డోంట్ షౌట్ అంటాం. మనం అక్కడ వాళ్ళకి ఏం చేయకూడదో చెప్తున్నాం, కానీ చిన్నపిల్లలకి ఆ పని చెయ్యకూడదు అన్నది అర్థం అవడానికి టైం పడుతుంది. అది కాకుండా వేరే ఏం చేయాలో కూడా వాళ్ళకి తట్టదు, వాళ్ళకి ఆలోచన రాదు. అందుకనే మనం కాన్షియస్ వే ఆఫ్ కమ్యూనికేషన్లో ఏం చేస్తామంటే వాళ్ళు ఏం చేయాలో సింపుల్గా స్టేట్మెంట్ చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, డోంట్ షౌట్ అనే కన్నా టాక్ స్లోలీ అని చెప్తాం. సో నెక్స్ట్ టైం మీ పిల్లలు అరుస్తున్నప్పుడు డోంట్ షౌట్ అనుకున్నా మీరేం చెప్పాలి, టాక్ స్లోలీ అని చెప్పాలి. ఎగ్జాంపుల్, పిల్లలు ఆ బొమ్మల్ని బుక్స్ని అలా అంతా స్కాటర్ చేస్తారనుకోండి, డోంట్ స్కాటర్ ద థింగ్స్, ఆ పుస్తకాలన్నీ అలా పడేయకు అనుకుండా ఏం చెప్పచ్చు మనం, పుస్తకాలన్నీ ఒక పక్కన పెట్టు, టాయ్స్ అన్నీ ఒక పక్కకి పెట్టు అని చెప్పాలి. సో మనం ఇలా చెప్పినప్పుడు పిల్లలు దాన్ని ఇమీడియట్గా దాన్ని యాక్షన్ చేయగలుగుతారు. ఇంకొన్ని ఎగ్జాంపుల్, ఇంకా మనం చాలా కామన్గా చూస్తూ ఉంటాం, పిల్లలు వాళ్ళు ఏం ఎక్స్ప్రెస్ చేయాలో తెలియనప్పుడు ఏడుస్తూ ఉంటాడు. అస్తమాను ఏడవద్దు, డోంట్ క్రై అని అంటాను. ఎందుకు ఏడుస్తున్నావు, ఏడవద్దు అంటాం. అలా కాకుండా ఏడవద్దు అని చెప్పడం కాకుండా ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు వాళ్ళు ఏం చేయాలో అది చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, సపోజ్ వాళ్ళు దేనికైనా బాధ వచ్చి ఏడుస్తున్నారు అనుకోండి, అప్పుడు ఏడవద్దు అని చెప్పకుండా నాకు అర్థమవుతుంది నీకు బాధగా ఉంది కదా నాన్న అని చెప్పి వాళ్ళ ఎమోషన్ని వ్యాలిడేట్ చేయాలి. వాళ్ళు ఎమోషన్ని వ్యాలిడేట్ చేసినప్పుడు వాళ్ళు సేఫ్గా ఫీల్ అవుతారు. అంటే పిల్లల్లో మనం చూస్తూనే ఉంటాం, టెక్స్ట్ బుక్స్లోని హోంవర్క్స్ చేయించడానికి పక్కన కూర్చోబెట్టినప్పుడు టెక్స్ట్ బుక్స్లోనే స్క్రిబుల్ చేస్తుంటారు. టెక్స్ట్ బుక్లో గీయద్దు అని మనం చాలాసార్లు చెప్తూ ఉంటాం. అలా కాకుండా మనం కాన్షియస్ వే ఆఫ్ కమ్యూనికేషన్ ఎలా చెప్పాలి, పక్కనే ఒక ఆర్ట్ బుక్, ఒక రఫ్ బుక్ పెట్టి ఇందులో స్క్రిబుల్ చేయి అని చెప్పాలి. సో ఇందులో వాళ్ళు చేయాలనుకున్న పని వాళ్ళకి చేయడానికి కావాల్సిన స్పేస్ దొరికింది. సో వాళ్ళు టెక్స్ట్ బుక్లో గీయకుండా ఇందులో గీస్తారు. మనం ఏం చెప్పాలి వాళ్ళకి, ఈ ఆర్ట్ బుక్లో గీయి, ఈ రఫ్ బుక్లో స్క్రిబుల్ చేయి అని చెప్పాలి. మనం డోంట్ స్క్రిబుల్ ఇన్ ద టెక్స్ట్ బుక్ అనడానికి బదులుగా స్క్రిబుల్ ఇన్ ద ఆర్ట్ బుక్ లేదా స్క్రిబుల్ ఇన్ ద రఫ్ బుక్ అని చెప్పాలి. తర్వాత ఇంకా స్కూల్కి వెళ్తూ ఉండే పిల్లలకి మనం స్నాక్స్ వదలద్దు, ఫుడ్ని వేస్ట్ చేయకూడదు, స్నాక్స్ మొత్తం తినాలి అని చాలామంది పేరెంట్స్ చెప్తూ ఉంటారు. అలా కాకుండా మనకు వాళ్ళకి ఎలా చెప్పాలంటే, స్నాక్స్ వదలద్దు, మిగల్చద్దు అని చెప్పకుండా స్నాక్స్ కంప్లీట్ చేసేసేయి అని చెప్పాలి. తర్వాత పేరెంట్స్ వర్కింగ్ మామ్స్ ఉన్నప్పుడు, బయటకు వెళ్తున్నప్పుడు, లేకపోతే
మీరు ఏదైనా పని మీద బయటకు వెళ్తున్నప్పుడు అదే బాయ్ నేను బయటకు వెళ్తున్నాను అని చెప్పకుండా మనం కాన్షియస్ మెథడ్ ఆఫ్ కమ్యూనికేషన్ ఏం చెప్తా, ఐ విల్ బి బ్యాక్ ఇన్ అన్ అవర్, నేను 1 గంటలో వచ్చేస్తాను నాన్న అని చెప్పాలి. అంటే యు ఆర్ రీఅష్యూరింగ్ దేర్ ఎమోషన్స్ అనమాట. అంటే నేను ఒక 1 అవర్లో వచ్చేస్తానంటే ఓకే షీల్ బి బ్యాక్ అన్నదే వాళ్ళకి తెలుస్తుంది. తను ఇప్పుడు వెళ్తుంది అన్న అమ్మ ఇప్పుడు బయటికి వెళ్తుంది అన్న దానికంటే కూడా షీల్ బి బ్యాక్ ఇన్ అన్ అవర్, మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది అన్నది వాళ్ళకి సాటిస్ఫాక్షన్ మిగులుస్తుంది. ఇలాగా మనం ఏ సిచ్యువేషన్ కానీ కాన్షియస్ మెథడ్ ఆఫ్ కమ్యూనికేషన్ యూజ్ చేయొచ్చు. సింపుల్గా మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం పిల్లల నుంచి, వాళ్ళు ఏం చెయ్యకూడదో చెప్పకుండా దానికి ఆపోజిట్గా మనం ఏమి కోరుకుంటున్నామో పిల్లలు చెయ్యాలి అనుకుంటున్న దాన్ని మనం ఎక్స్ప్రెస్ చేస్తాం. అదే కాన్షియస్ కమ్యూనికేషన్. మీరు కూడా ఈ కాన్షియస్ వే ఆఫ్ కమ్యూనికేషన్ యూజ్ చేసి మీ పేరెంటింగ్ జర్నీలోని ఒక మంచి షిఫ్ట్ని చూడండి. మీరు మీ పిల్లలతోని బెటర్గా కనెక్ట్ అవుతారు. మీ పిల్లలతోని మీ బాండ్ని మరింత స్ట్రాంగ్గా చేసుకోండి. నేను రమా శ్రీనివాస్, మీ కాన్షియస్ పేరెంటింగ్ కోచ్, NLP ప్రాక్టీషనర్. థ్యాంక్ యూ.